కాబడిన నేటికి 8 సంవత్సరాలు జరుగుతున్న ఈ హత్య కేసులో ఎలాంటి పురోగతి జరగలేదు. మనతో జేఏసీ నాయకుడు సావేర్ గంగాని ఉన్నాడు, సిపిఎంఎల్ ప్రభాకర్ అన్న, మన దేవరం గారు ఉన్నారు, కలార్ సత్యం తండ్రి ఉన్నారు. వారితో ఈ హత్య విషయంలో వారికి పురోగతి ఏం జరిగిందనే విషయంలో అడిగి తెలుసుకున్నాం. జేఏసీగా మన సావేర్ గంగాని ఉన్నారు. కలార్ సత్యం గురించి హత్య కాబట్టి తలారి సత్యం ఆయన మిత్రుడు చేపూరు రవి కలిసి బైక్ మీద ప్రయాణం చేస్తున్న టైంలో ఒక టిప్పర్ వచ్చేసి వెనక్కి నుండి కొట్టింది. అప్పుడున్న పోలీస్ అధికారి డిఎస్పీ రామరెడ్డి గారు, సిఐ రవికుమార్ అనే ఇద్దరు పోలీస్ అధికారులు ఇది యాక్సిడెంట్ అని చెప్పి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నిజానికి యాక్సిడెంట్ తర్వాత ఒక సందర్భంలో ప్రభాకరన్న మేము కలిసినప్పుడు యాక్సిడెంట్ ఇది కాదేమో అని మాకున్న కొన్ని అనుమానాలను షేర్ చేసుకున్న తర్వాత ఇది పక్క ప్లాన్గా చేయకుండా మర్డర్ అని అనుకొని దాని మీద ఇంకొంత చర్చ చేయడం, దాంతోపాటు ఫీల్డ్ పరిశీలన చేయడం, హత్యకు కారణాలను వెతకడం, ఇదంతా కూడా చేసిన తర్వాత ఒక జేఏసీ ఏర్పాటు చేసి జేఏసీలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కలిపి నిజంగా ఇది వాస్తవంగా ఇది హత్యనే, అది ఎక్కువగా పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను కోరడమైంది. ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది. హతులైన తలారి సత్యం తండ్రి గంగాధర్ గారు అప్పుడున్న పోలీస్ స్టేషన్ పోయి ఎస్ఐఆర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది పక్క ప్రణాళికాబద్ధంగా నా కొడుకుని హత్య చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా హత్య కావడానికి కొన్ని రోజుల ముందు జీవన్ రెడ్డి మా కుటుంబాన్ని ఇంటికి పిలిపించి ఒక హెచ్చరిక వేసిండు. మా మీద హైకోర్టులో ఉన్న కేసుని కానీ మీరు విత్డ్రా చేసుకోకపోతే మీరు మాటికి అంబేద్కర్ ఇస్తామని చెప్తారు కదా, అంబేద్కర్కు బలిస్తా నేను అని చెప్పిండు. నా కొడుకుని హత్య చేస్తా అని చెప్పిండు. దాని తర్వాత కేసు విత్డ్రా చేసుకోలేదు కాబట్టి ఆయన హెచ్చరిక మేరకు కరెక్ట్గా అంబేద్కర్ దగ్గరనే నా కొడుకు చనిపోయిండు. ఇది ఆయన చెప్పినట్టే చేసిండు, ఇది 100% హత్యనే అని చెప్పి ఆ బాబుతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ పరంగా ముఖ్యంగా పోలీస్ అధికారి కొడుకును కోల్పోయిన ఒక తండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే దాని మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయాలి. అప్పటికి కంప్లైంట్ చేసిన సమయానికి నిజానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కనీసం ఆ టైంకి ఛార్జ్షీట్ కూడా వేయలేదు. పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఒక భిన్నమైన ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. కానీ అధికారంలో ఉన్నాడు ఎమ్మెల్యేగా, ఆయనే చెప్తాడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి పెంపుడు కొడుకుని, ఆయన మా నాన్న అని చెప్పి ఆ రకంగా ప్రభుత్వ ఉన్నత యంత్రాంగంతో గురుడైన జీవన్ రెడ్డి తన మీద ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా కూడా జరగకుండా చూసుకున్నాడు. దాని తర్వాత ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ని సజావుగా కొనసాగించాలి అని భావించిన తర్వాత నిజానికి మేము అప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లీట్ చేసినాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక సంవత్సరము కేసును సాగదీసి ఏ రకమైన కారణం చూపెట్టకుండా ఈ కేసును క్లోజ్ చేస్తున్నాము అని చెప్పి హ్యూమన్ రైట్స్ ఇచ్చిన టైంలో మేము నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా కలవడం జరిగింది. అప్పుడున్న కమిషన్ సభ్యులు కమలమ్మ గారు సిబిఐకి రాయమని చెప్పి జేఏసీగా హతుని తండ్రిగా గంగాధర్ గారు కూడా దీంట్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ సంస్థ జోక్యం చేసుకుంటే తప్ప మాకు న్యాయం జరగదు
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అయితే అసలు మా అప్పీల్ని కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి అనే ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీని అడిగితే వారికి ఉన్న అధికారం మేరకి ఎస్సీ కమిషన్ స్టేట్ సిఐడిని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కోరడం. ఆ ఇన్వెస్టిగేషన్లో గమ్మత్ ఏంటంటే అంటే ఆ వడ్డన చేసేవాడు మావాడైతే అనే సామెత చెప్పినట్టుగా సిబిఐ ఎంక్వైరీకి నేషనల్ ఎస్సీ కమిషన్ మేము అడిగితే సిఐడి ఎంక్వైరీకి మేడం గారు రాస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఒక డిఎస్పీ మీద మేము ఆరోపణ పెట్టినాం. ఎస్పీ గారు కూడా ఎమ్మెల్యేతో కొల్లుడైండు అని చెప్పి మేము ఒక ఎట్లా కొల్లుడైండు అనే ఒక 4 అంశాలను తీసుకొని మేడం గారికి కమలమ్మ మేడం గారికి చెప్తే చివరికి సిఐడి వాళ్ళు వేసింది ఏంటంటే ఎస్పీ మీద అంటే పవర్లో ఉన్న ఎస్పీ మీద ఆయన డిస్టర్బ్ చేయకుండా అంటే సేమ్ లొకేషన్లోకి వెళ్ళి మార్చకుండా డిఎస్పీని కూడా ఏ రకమైన మార్పులు చేయకుండా అక్కడే ఉంచి ఇంకో డిఎస్పీ చేత ఇన్వెస్టిగేషన్ చేయించారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే ప్రభుత్వ యంత్రాంగం ఎమ్మెల్యేతో ఎంత కొల్లుడైంది అంటే ప్రభుత్వ యంత్రాంగం మీద ఎమ్మెల్యే తన రాజకీయ ఆధిపత్యాన్ని ఎట్లా చూపించుండడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక ఎస్పీ ఒక డిఎస్పీ ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటే ఇంకో డిఎస్పీ ఇన్వెస్టిగేషన్కి వస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత 2 నెలలలో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని నేషనల్ ఎస్సీ కమిషన్ అడిగింది. కానీ 2 సంవత్సరాలు కమిషన్కు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయకుండా ఈయన మేనేజ్ చేసుకున్నాడు జీవన్రెడ్డి. ఈ 2 సంవత్సరాల టర్మ్లో నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ హైదరాబాద్ గారు ఒక 4 రిమైండర్ నోటీసులు పంపించింది. సత్యం హత్య కేసులో మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, రిపోర్ట్ ఎందుకు జాప్యం అవుతుందని 4 సార్లు 2 సంవత్సరాల రిపోర్ట్ అడిగితే తప్ప ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఆ 2 సంవత్సరాల తర్వాత కూడా డీటెయిల్ ఎంక్వైరీని సబ్మిట్ చేయకుండా కేవలం ఒక ఎంక్వైరీ రిపోర్ట్ను 2 పేజీల ఎంక్వైరీ రిపోర్ట్ను చేసి సరైన సాక్ష్యాధారాలు మాకు లభించలేదు. అనుమానాలు అయితే ఉన్నాయి కానీ సరైన సాక్ష్యాధారాలు లభించలేవు అని సిఐడి నుండి ఒక రిపోర్ట్ వచ్చింది. మేము మొదటి నుండి కూడా ఇప్పటికి కూడా తలారి సత్యం చనిపోయి 8 సంవత్సరాలైన ఇప్పటికి కూడా మేము మొట్టమొదట చేసిన డిమాండ్కు జేఏసీ కట్టుబడింది. ఇది ఖచ్చితంగా హత్యనే. ఈ హత్యలో రాష్ట్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న వ్యవస్థ కాకుండా సిబిఐ చేత ఎంక్వైరీ జరగాలి, అప్పుడు మాత్రమే నిజాలు తేలుతాయి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ మధ్యన సీఎం గారు ఈ జిల్లాకు వచ్చిన 2 సందర్భాలలో జేఏసీ టీం అంతా కూడా సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేశారు. మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఎక్కడో నిజాంపట్నం చివరిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి పోయిన తర్వాత పంపించేదే తప్ప సీఎం గారిని కాదు. సరే, చాలా సందర్భాలలో మేము రిజిస్టర్ పోస్టులు చేసినాం సీఎం గారికి, అటువైపు కూడా స్పందన లేదు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే మొదటి నుండి చెప్తుండు ఆయన మా పెంపుడు తండ్రి, ఆయనకి దైవ సమానం, నేను ఆయన కొడుకుతో సమానం అని చెప్పుకుంటాడు. ఆ మేరకు ఆ ప్రభుత్వంలో ఆయన అజమాయిషి కూడా నడిపించుకున్నాడు. కాబట్టి సత్యం హత్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలేవి కూడా నిర్వీర్యమైపోయినాయి అనేది వాస్తవం. ఇది ఇప్పటి వరకు ఉంది. అయితే ఏదైతే ఈ ఇష్యూ ఉందో దీన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే రెండో దిక్కు లీగల్ పోరాటం కూడా చేయడం అనేది జేఏసీ ఒక భాగంగా తీసుకొని ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మేము సక్సెస్ అవుతామని అనుకున్నాం. చివరి ఇలా మాట్లాడుతున్న ఈ టైంకి మాకు మళ్ళీ ఒకసారి మేము ఆశాభావ దృక్పథంతో ఉన్నాం. ఎందుకనంటే ఈ జేఏసీలో ప్రజా సంఘాల జేఏసీలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సంఘంగా ఉంది. మేము నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు నిజామాబాద్లో అప్పుడు తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు అతిథిగా వచ్చి మేము చేస్తున్న న్యాయమైన డిమాండ్కి న్యాయమైన పోరాటానికి సంఘీభంగా వచ్చినప్పుడు డెఫినెట్లీ సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే అని చెప్పి డిమాండ్తో తను ఏకీభవించినారు. కాబట్టి ఇవాళ వారే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక కనీసం ఈ టైంలో ఆయన తలారి సత్యం హత్య కేసులో ఆ జంట హత్యల కేసులో సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ రెడ్డి గారు రాస్తారనే ఆశాభావ దృష్టితో మేము ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ఇంకా నడుపుతాము అనే ఆలోచనలో
జరిగిన ఇబ్బందులు నేను వాళ్ళ నాన్నతో తెలుసుకున్నాను. అలాంటి సత్యము నామినేషన్ వేసి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఏ పార్టీ నుండి? రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంబేద్కర్. దాని గురించి నేను అద్దాను, మనం గెలము నాన్న, మనం అద్దాను, మనకు పేరు ఉంటుంది నాన్న, ఎందుకు మనం గెలమని మనకు తెలిసిన డబ్బు లేదని చెప్పి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేను అంతా ఇదేం చేయాలని చెప్తే మరి పోలే అని చెప్పి నేను ఊరుకున్నాను. వీడు ఏం చేసినట్టు, జీవన్ రెడ్డి ఏం చేసినట్టు, గడు మాలో నాతో పెట్టుకుంటాడా, వాడు ఎంతరా అని చెప్పి పిల్లగాళ్ళను అనుచరులను చంపి కొట్టిపించిండు. ఇది కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసిండు, సత్యం పేపర్ కూడా వచ్చింది. అయితే మరి ఎట్లా చేసిండు, మరి గెలిచిన తర్వాత వీడు అనారుడు, దుబాయ్లో బ్యాంకును మోసం చేసి వచ్చినప్పుడు అనారుడు అని మా ఊరు హైకోర్టులో కేసు వేసాడు సత్యం. హైకోర్టులో కేసు వేస్తే వాడు మమ్మల్ని ఇన్ని రచకాలు పెట్టిండు. మా కోడలను పట్టుకొని వరకట్నం కేసులు వేసిండు, అటెండ్ మర్డర్ కేసులు వేసిండు. జీవన్ రెడ్డి వేయించిండు. జీవన్ రెడ్డి మీ కొడుకు మీద, నా మీద, మా మీద, తల్లిదండ్రుల మీద. నా కొడుకు పేరంటే కాదు, మా ముగ్గురు మీద ఆరాట పెట్టిండు. అయితే వీళ్ళను ఇద్దరిని తీయకుంటే ఇద్దరిని కీళ్ళకు పంపిస్తే వాడు వస్తాడని చెప్పేసి, వాడత్తే మనం పట్టుకుంటామని చెప్పేసి మమ్మల్ని కీళ్ళకు పంపిండు. కృష్ణమాసం రోజే 25 తారీఖు నాడు, ఒక 25 తారీఖు నాడు ఇక్కడ నుంచి ఆరంభంగా 26 నాడు మమ్మల్ని శనివారం రోజు అక్కడ పంపారు. అయితే మేము అటెండ్ మండలి మాకు ఏం గుర్తుకోవాలి, నాన్ బెయిల్ మీద సంవత్సరం వేసిండు. నాన్ బెయిల్ మీద సంవత్సరం ఎత్తి అందరూ అన్నారు మీరు వెళ్ళరు, బయటకు వెళ్ళారన్నారు. మీ కొడుకు అంతా తెలిసినోడైతే మరి చెప్తాడా తేడా మీకు తెలుసు, దేవుడు ఉన్నాడని చెప్పేసి మేము అదే బాధతో మేము జైల్లో తల్లి నా భార్య నేను ఏడుచుకుంటూ. అయితే ఇక 9 రోజులైంది జైలు. 9 రోజులు హైకోర్టు గవర్నర్ నుంచి లెటర్ తెచ్చాడు సత్యం. తీసుకొచ్చి గవర్నర్కే ఉంటుంది అథారిటీ, ముఖ్యమంత్రికి, గవర్నర్కి, రాష్ట్రపతికి. అయితే వీళ్ళు మన కోఆపరేషన్గా వాడేస్తానో తనలాగి ఆయన బెల్ తెచ్చాడు 9 రోజులు. వెళ్ళిన తర్వాత ఇక్కడ అరుగులు సురేష్ గారు, జేజీ రామ్ గారు మా ఇంటికి వచ్చింది. ఈ కేసుని విత్డ్రా చేసుకుంటాడా లేదా నీకు, లేకుంటే తగిన పరిణామాలు ఉంటాయని చెప్పి వచ్చింది. సత్యంగా నేనన్నా మరి నాకైతే తెలియదు మరి ఏం సంగతి ఏం కదా, మరి జరిగే మరి ఇట్లా అరపట్నం మీద చేసి అటెట్ మఠం మీద చేసి మేము ఇంత కష్టపెడుతున్నాం అని చెప్పేసి. సో మరి నాకైతే తెలియదు. మరి మా ఊరికి ఇక మా వాడిని ఏం చేసాడు, హైదరాబాద్కి రాగా నిజామాబాద్లో పట్టుకొని అంకాపురం తీసుకొచ్చి అంకాపురం చర్చిలో కొట్టుకుంటా సంతకాలు తీసుకున్నారు. ఇవి కేసు విత్డ్రా చేసుకోవాలనుకుంటారు. మేము బైబుల్ మీద చేతి పెట్టించి సంతకాలు తీసుకున్నారు కొట్టుకుంటా. కేసు విత్డ్రా కోసం సంతకాలు తీసుకున్నారు కొట్టి. నువ్వు బైబుల్ మీద స్నానం చేసి చెప్పి సంతకం చేయను. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి సిఐ రవికుమార్ ఎలా చంపాడు మిమ్మల్ని. నా కొడుకు సత్యం చంపాడు. మరలా మెమరీకి వచ్చిన ముఖ్యం చెప్తే ఒక తీసుకొచ్చిండ్రు. మనం రాత్రి 9 గంటలకు తీసుకొని పోయాము. అటు చంపుతా, నీ కొడుకుని చంపుతారన్నాడు. అరే ఎందుకు భయ, మరి మేము ఏం చేసినామంటే చంపుతారని అని చెప్పి అంబేద్కర్ నమ్ముకుంటాడు కానీ అంబేద్కర్ దగ్గర చంపుతాం అని చెప్పి బలిత అని చెప్పి అన్నాడు. అదే రకంగా చంపాడు జీవన్ రెడ్డి. ఇక మమ్మల్ని ఆరాటాలు పెట్టి ఇక లాస్ట్ చంపాడుగా